Hi students, welcome to Sai Medha YouTube channel. Yes, next topic friction అండి. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్ బాగా డిఫికల్ట్ గా ఫీల్ అవుతుంటారు ఫ్రిక్షన్ అని. మీరు కైనమాటిక్స్ కానీ బాగా వర్కౌట్ చేసింటే, కైనమాటిక్స్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ చూసింటే, కైనమాటిక్ లో ఏ మోషన్స్ అయితే ఉన్నాయో హారిజాంటల్ మోషన్స్, వర్టికల్ మోషన్స్, ప్రొజెక్టైల్ మోషన్స్, ఇక్కడ కూడా సేమ్ అవే రిపీట్ అవుతుంటాయండి. హారిజాంటల్, వర్టికల్, ఇంక్లైన్డ్ మోషన్స్ ఇవే ఉంటాయి టాపిక్స్. సో మాక్సిమం గా వీటినే కైనమాటిక్స్ అండ్ ఫ్రిక్షన్ రెండు కూడా లింక్డ్ టాపిక్స్ కాబట్టి ఇఫ్ యూ డూ వెల్ కైనమాటిక్స్ యూ కెన్ క్రాక్ ఫ్రిక్షన్ ప్రాబ్లమ్స్ ఈజీలీ. అయితే ఫ్రిక్షన్ లో మనకు మాక్సిమం గా ఎక్కడి నుండి పోయి మన క్వశ్చన్స్ అడగొచ్చు అనేది. ఫస్ట్ థింగ్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ థింగ్, హౌ టు రెడ్యూస్ ఫ్రిక్షన్. హౌ టు రెడ్యూస్ ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ ని ఎలా తగ్గించాలి అవి చెప్పమంటారు. అది చాలా ఈజీ క్వశ్చన్ అండి, థియరిటికల్ క్వశ్చనే. హౌ టు రెడ్యూస్ ఫ్రిక్షన్ ఎలా తగ్గించవచ్చు? బై యూజింగ్ లూబ్రికెంట్స్, పాలిషింగ్ సర్ఫేసెస్, యూజింగ్ బాల్ బేరింగ్స్, స్ట్రీమ్ లైనింగ్, ఈ విధంగా. ఇది ఇంపార్టెంట్ టాపిక్ అండి, హౌ టు రెడ్యూస్ ఫ్రిక్షన్. ద నెక్స్ట్ ద సెకండ్ టాపిక్ ఈస్ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్, angle of repose. యాంగిల్ ఆఫ్ రిపోజ్, యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజీ టాపిక్ అండి, ఈజీగా మార్క్స్ గెయిన్ చేసే టాపిక్ అండి. ఈజీగా యాంగిల్ ఆఫ్ రిపోజ్, యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్. θ is equal to tan inverse of mu. θ is equal to tan inverse of mu. ఈ టాపిక్ నుండి మనకు డైరెక్ట్ బిట్ అడిగేస్తారండి. డైరెక్ట్ బిట్ ఎలా అడుగుతారు? ఇఫ్ mu is equal to √3 అయితే యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎంత అంటున్నాడు. mu is equal to √3 అయితే mu √3 రాస్తున్నాం, tan θ అండి. √3 is equal to tan θ అంటే tan వాల్యూ ఎంత అండి? 60 degrees. θ is equal to 60 degrees అని తీసుకోవచ్చు. అలా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ద నెక్స్ట్ థింగ్, థర్డ్ ఇంపార్టెంట్, మనకి ఎక్కడి నుండి అడుగుతున్నారు, నెక్స్ట్ బిట్ ఎక్కడి నుండి అడగచ్చు అనేసి. సో ఫ్రిక్షన్ లా, ఫ్రిక్షన్ లా. సో ఫ్రిక్షన్ లా ఏమండి? ఎఫ్ఎస్ ఆర్ ఎఫ్కే ఆర్ ఎఫ్ఆర్, స్టాటిక్ ఫ్రిక్షన్ కావచ్చు, డైనమిక్ ఫ్రిక్షన్ కావచ్చు, రోలింగ్ ఫ్రిక్షన్ కావచ్చు, is equal to mu SN. Fs is equal to mu SN. Another important topic andi, ఈ టాపిక్ పైన Fs is equal to mu SN. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ కనుక్కోమంటారు, mu కనుక్కోమంటారు. mu is equal to F/N. ఈ ఫార్ములా పైన ఎక్కువగా మనకు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఈ 5 years లో 2 times వచ్చిందండి ఇది. ఓకేనా? నెక్స్ట్ అనదర్ ఫోర్త్ టాపిక్ కి వెళ్తాం మనం. ఫోర్త్ టాపిక్ వెళ్తే మనకు మాక్సిమం గా ఇంక్లైన్డ్ మోషన్స్ లో మాట్లాడుతుంటారండి. ఇంక్లైన్డ్ మోషన్స్ లో మనకు నెంబర్ 1 యాక్సెలరేషన్ అడుగుతారండి. ఇంక్లైన్డ్ మోషన్ మన రెండు రకాలుగా ఉన్నాయి, ఓవర్ స్మూత్ సర్ఫేస్, ఓవర్ రఫ్ సర్ఫేస్. ఎలా అడగచ్చు? ఐదర్ స్మూత్ ఆర్ రఫ్. ఐదర్ స్మూత్ ఆర్ రఫ్. అగైన్ రఫ్ సర్ఫేస్ పైన మనకు 2 కేసెస్ ఉన్నాయండి, డౌన్ అండ్ అప్. రఫ్ లో తీసుకుంటే మళ్ళీ మనకు 2 కేసెస్ ఉన్నాయి, డౌన్ అండ్ అప్. ఇలా. సో వీటిలో మనకు మేజర్ గా మనం చూసుకోవాల్సిన చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ చాలా ఫార్ములే ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఏదైతే చెప్పబోతున్నానో ఈ ఇన్ని కేసెస్ లో ఆ ఫార్ములా మాత్రం చదువుకొని వాటి మీద వచ్చే ప్రాబ్లమ్స్ మాత్రం మీరు ప్రిపేర్ అయితే చాలండి. మాక్సిమం గా అవే అపియర్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ వన్, A is equal to G sin theta, and the second one
velocity is equal root over 2gl sin theta, and the third one ta root over 2l by g sin theta, ta root over 2l by g sin theta. ఇది స్మూత్ సర్ఫేసెస్ కి. సిమిలర్లీ రఫ్ సర్ఫేస్ పైన కూడా మీరు చేసుకోవచ్చు. a is equal to g sin theta plus or minus mu k cos theta, velocity 2gl sin theta plus or minus mu k cos theta, ta కూడా ఆ td కూడా 2l by g sin theta plus or minus mu k cos theta. సేమ్ అదే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వన్ పవర్. The next one మనం ఏం చేసుకోవచ్చు? పవర్. పవర్ is nothing but FV. పవర్ అంటే ఏమండి? FV. F అంటే MA. సో యాక్సెలరేషన్ అగైన్ మీకు g sin theta కానీ లేదా రఫ్ మోషన్ అయితే రఫ్ ప్లేన్ అయితే g sin theta ప్లస్ ఆర్ మైనస్ mu k cos theta కానీ ఇంటూ v వెలాసిటీ. ఇది మనకు మేజర్ గా అడగబోయే క్వశ్చన్స్ అండి వీటిలో ఫ్రిక్షన్స్ లో. ఓకేనా? నెక్స్ట్ టాపిక్ అండి వర్క్, ఎనర్జీ అండ్ పవర్. వెరీ ఈజీ టాపిక్ అండి. దీంట్లో మనము ఎక్కడి నుండి మన క్వశ్చన్స్ వస్తాయి సెలెక్టెడ్ గా ఆ టాపిక్స్ చాలా ఈజీగా చెప్పేయచ్చు. దీంట్లో హార్డ్లీ మనకు మూడు టాపిక్స్ ఉంటాయండి. మాక్సిమం క్వశ్చన్స్ పవర్ నుండే ఉంటాయండి. మాక్సిమం క్వశ్చన్స్ పవర్ నుండే ఉంటాయి. బట్ స్టిల్ మనం వర్క్ అండ్ ఎనర్జీ కూడా తెలుసుకుంటాం. ఇక్కడ వర్క్ ఇన్ వేరియస్ ఫార్మ్స్ లో ఉంది. మామూలుగా వర్క్ మనకు చాలా ఫార్మ్స్ లో ఉన్నాయి. అయితే ఆ బేసిక్ ఫార్మ్ అనేది మనం తెలుసుకోగలిగితే చాలు, మొత్తానికి అదే మనకు వర్కౌట్ అయిపోతుంది. తర్వాత సిమిలర్లీ ఎనర్జీ. అయితే ఎక్కడి నుండి వర్క్ ఎక్కడి నుండి అడుగుతారు, ఏ టాపిక్ నుండి, ఎనర్జీ ఏ టాపిక్ నుండి అడుగుతారు, పవర్ ఏ టాపిక్ నుండి అడుగుతారు అనేది నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ లెట్ మీ స్టార్ట్ విత్ వర్క్. వర్క్ లో మనం ఫస్ట్ థింగ్ చూసుకోవాల్సింది వేరియస్ ఫార్మ్స్ లో వర్క్స్ ఎలా ఉంటుంది. వేరియస్ ఫార్మ్స్ అంటే ఏమి? లీనియర్ మోషన్, రొటేటరీ మోషన్, అండ్ సింపుల్ హార్మోనిక్ మోషన్ SHM. And you can add also friction. వీటి నుండే మనకు వేరియస్ ఫార్మ్స్ లో వర్క్ ని చూడగలుగుతాం. క్లియర్? ఇది ద ఫస్ట్ టాపిక్. ద సెకండ్ టాపిక్ ఏంటి దీంట్లో? వర్క్, ఎనర్జీ, పవర్. వర్క్ లో సెకండ్ టాపిక్ ఏంటంటే మేజర్ గా కన్వర్షన్. వర్క్ ఇంటూ ఎనర్జీ, ఎనర్జీ ఇంటూ వర్క్, కన్వర్షన్. ఈ టాపిక్ ని చూస్తాం. వర్క్ ఇంటూ ఎనర్జీ, వర్క్ ఇంటూ పొటెన్షియల్ ఎనర్జీ కావచ్చు, వర్క్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ కావచ్చు. ఆ కన్వర్షన్ మాక్సిమం గా ఇక్కడ ఉంటుంది. కమింగ్ టు ఎనర్జీ పార్ట్ కి వచ్చామంటే నెంబర్ వన్, ఫస్ట్ వన్ కైనెటిక్ ఎనర్జీ అండ్ మొమెంటం రిలేషన్షిప్. ఎస్, కైనెటిక్ ఎనర్జీ, మొమెంటం రిలేషన్షిప్. ఆ రెండింటి మధ్య రిలేషన్షిప్ ఏంటది? K is equal to P square by 2m. ఇదే చాలా ఇంపార్టెంట్ అండి. ఇదే ఈ ఎనర్జీ పార్ట్ లో ఇది చాలా ఇంపార్టెంట్. ద సెకండ్ వన్, నెంబర్ 2, LCE, లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ టాపిక్. LCE, లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, ఈ టాపిక్. అండ్ థర్డ్ వన్, థర్డ్ టాపిక్ ఏంటంటే మనకు ఎనర్జీ వెన్ బాడీ ఇస్ ఫ్రీలీ ఫాలింగ్, ఎఫిషియన్సీ. సో ఎనర్జీ ఎఫిషియన్సీ అని చెప్పొచ్చు దీన్ని. ఎనర్జీ ఎఫిషియన్సీ అండర్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఈ మూడు టాపిక్ లో నుండి మనకు మాక్సిమం ఎనర్జీ నుండి క్వశ్చన్స్ ఉండొచ్చు. దీంట్లో మోస్ట్ ప్రాబబ్లీ మనమైతే ప్రిఫరబుల్ గా చెప్పబోయేది ఏంటంటే కైనెటిక్ ఎనర్జీ అండ్ మొమెంటం లోనే మనకు మాక్సిమం క్వశ్చన్స్ ఉంటాయి. లాస్ట్ టాపిక్ పవర్.
What is power? Generally work by time. Work is nothing but energy by time. So ఈ పవర్ లో while lifting కేస్ ఒకటి, while pumping కేస్ ఒకటి, both lift and pump అన్నిటికీ ఒకే టైప్ పవర్ ఉందండి. చూడడానికి డిఫరెంట్ గా ఉంటుంది. లిఫ్టింగ్ అయితే mgh/t, పంపింగ్ అయితే ½ mv²/t, లిఫ్ట్ అండ్ పంప్ అయితే mgh ప్లస్ ½ mv²/t. ఈ మూడింటి నుండి డామ్ షూర్ 90% ఒక బిట్ ఉంటుందండి. ఈ మూడింటి నుండి డామ్ షూర్ 90% ఒక బిట్ ఉంటుందండి. ఆర్ఎల్స్ ఇది మిస్ అయితే ఇంకా ఎఫిషియన్సీ మాత్రమే. ఎఫిషియన్సీ పర్సంటేజ్ P is equal to energy by time. 100% పవర్ నుండి ఒక బిట్ వస్తుందండి. ఈ 4-5 టాపిక్లు మనం నేర్చుకోగలిగితే చాలండి. సో మాక్సిమం గా వర్క్ అండ్ ఎనర్జీ అండ్ పవర్ లో మనము 2 బిట్స్ ని సాధించవచ్చు. క్లియర్ అండి? డియర్ స్టూడెంట్స్, ఇప్పటి వరకు మనము 5 యూనిట్స్ చూసాము, 5 చాప్టర్స్ చూసాము. ఇప్పుడు 6th చాప్టర్ చూస్తున్నాం. ఈ 6th చాప్టర్ సింపుల్ హార్మోనిక్ మోషన్. సింపుల్ హార్మోనిక్ మోషన్ లో ఈ ఫైనల్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అంటే వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏముంటాయి, ఎక్కడ నుండి మనకి ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్కడ నుండి ఏ క్వశ్చన్స్ ఎక్కువ అడిగారు, వీటిపైన మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. సో ఫస్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్ వన్ టాపిక్ ఏంటంటే Vmax అండ్ Amax. Vmax and Amax అంటే maximum velocity, maximum acceleration. Vmax is equal to A omega. Maximum acceleration Amax is equal to omega square A. Amax is equal to omega square A. వీటి పైన మనకు మాక్సిమం క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయండి. Vmax పైన, Amax పైన. మాక్సిమం వెలాసిటీ ఇన్ సింపుల్ హార్మోనిక్ మోషన్, అదే విధంగా మాక్సిమం యాక్సలరేషన్. ఇది ఒక టాపిక్. సెకండ్ వన్ టాపిక్ ఏంటంటే టోటల్ ఎనర్జీ. T is equal to ½ kA². ఈ టోటల్ ఎనర్జీ. సో సిమిలర్లీ టోటల్ ఎనర్జీని యూజ్ చేసుకొని మనము పొటెన్షియల్ ఎనర్జీ ఇన్ టర్మ్స్ ఆఫ్ టోటల్ ఎనర్జీ కూడా అడుగుతూ ఉంటారు. ఎలా అంటే సో PE is equal to 1/4 of TE. At what time does it happen? ఏ టైం దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ at what time potential energy becomes 1/4 of total energy. Potential energy becomes 1/4 of total energy. ఇలా అయినా potential energy becomes 3/4 of total energy. 3/4 అని 1/4 అని ఇలా ఇస్తుంటారు, లేదా 1/2 కూడా కావచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ప్రీవియస్ 5 years లో మనకు 2 లేదా 3 టైమ్స్ రిపీట్ అయిందండి. చాలా ఇంపార్టెంట్. పొటెన్షియల్ ఎనర్జీ 3/4 ఆఫ్ టోటల్ ఎనర్జీ, లేదా 1/4 ఆఫ్ టోటల్ ఎనర్జీ, లేదా 1/2 టోటల్ ఎనర్జీ. ఈ విధంగా ఈ ఏ ఫ్రాక్షన్ అయినా ఇవ్వచ్చు మనం. సో అట్ వాట్ టైం, ఏ టైం దగ్గర ఇలా జరుగుతుంది అనేది ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ దానికి వద్దాం. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ 100% మనకు కంపల్సరీ ఒక బిట్ ఉంటుందండి. అది టాపిక్ ఏంటంటే టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండలం. T టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండలం. టైం పీరియడ్ T is equal to ఫార్ములా 2π√L/G. టైం పీరియడ్ T is equal to 2π√L/G. సో ఈ టైం పీరియడ్ ని వేరియస్ అప్లికేషన్స్ లో కూడా అడుగుతూ ఉంటారు. సో విత్ రెస్పెక్ట్ టు లెంత్ మారుతూ ఉన్నప్పుడు టైం పీరియడ్ ఎలా మారుతుంది అలా అడుగుతుంటారు. సెకండ్స్ పెండులం లో వాట్ ఇస్ ద సెకండ్స్ పెండులం అండి? TS. ద టైం పీరియడ్ ఆఫ్ సెకండ్స్ పెండులం 2 seconds. ఈ సెకండ్స్ పెండులం లో మూన్ పైన టైం పీరియడ్, అదే విధంగా ప్లానెట్స్ పైన, వీటిపైన అప్లికేషన్స్ మనం చెక్ చేసుకోవాలి. మూన్ ఆర్ ప్లానెట్స్. టైం పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ టాపిక్, ఈ టైం పీరియడ్ అనే టాపిక్ పైన కంపల్సరీ మనకు ఒక బిట్ అనేది ఉంటుంది.
టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండులం పైన టైం పీరియడ్ ఇన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ లో కంపల్సరీ ఒక బిట్ ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. దెన్ నెంబర్ 4 టాపిక్. దీంట్లో 4th టాపిక్ తీసుకుంటే టైం పీరియడ్ తర్వాత టాపిక్ స్ప్రింగ్ కాన్స్టెంట్, అంటే సింపుల్ హార్మోనిక్ మోషన్ యొక్క కండిషన్ ఇన్ స్ప్రింగ్స్. SHM ఇన్ స్ప్రింగ్స్. స్ప్రింగ్స్ లో సింపుల్ హార్మోనిక్ మోషన్ కండిషన్ F is equal to kx అండి. F is equal to kx స్ప్రింగ్స్ లో. ఈ టాపిక్ పైన కూడా మనకు కొన్ని రేర్ గా క్వశ్చన్స్ అడగొచ్చు. F is equal to kx and what is the relation between k and L, the length of spring. K and L spring constant కి length of spring కి రిలేషన్ ఏమంటే k is inversely proportional to L. వీటిపైన కూడా మనకు రేర్ గా క్వశ్చన్స్ అడగచ్చు. మాక్సిమం ఈ 4 టాపిక్స్ పైన మనకు ఎక్కువగా ఉంటాయండి సింపుల్ హార్మోనిక్ మోషన్. వీటితో పాటు కొన్ని అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ కూడా ఈ సింపుల్ హార్మోనిక్ మోషన్ లో చూడొచ్చు. అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్ అంటే ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను చూడండి. నెంబర్ 5 అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్. అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్ అంటే ఒక 5 years లో 2 సార్లు మనకు అపియర్ అయిన క్వశ్చన్ చెప్తున్నాను. కన్సిడర్ a hole is drilled through the diameter of earth and a body dropped in it. Then the time taken by the body to reach other end. Consider a hole is drilled through the diameter of the earth and the body is dropped into it. అంటే ఏమండి, ఎర్త్ కి ఒక హోల్ ని డ్రిల్ చేసామండి త్రూ ఇట్స్ డయామీటర్. డయామీటర్ గుండా ఒక హోల్ డ్రిల్ చేసి ఆ హోల్ లో ఒక బాడీ డ్రాప్ చేస్తే అది ఒక ఎండ్ నుండి ఇంకొక ఎండ్కి వెళ్ళడానికి ఎంత టైం పట్టింది అని అడుగుతుంటారండి. సో ఇది మ్యాక్సిమం బిగ్గెస్ట్ పెండులం ఆన్ ది ఎర్త్ పెట్టామంటే దాని టైం పీరియడ్ ఏమవుతుంది, 2π × r/g చూసారా, ఆ విధంగా మనము ఇక్కడ దీన్ని సాల్వ్ చేయొచ్చండి. సో మాక్సిమం ఆసిలేటింగ్ టైం 84 minutes అవుతుంది. ఒక ఎండ్ నుండి ఇంకొక ఎండ్కి అయితే అది ఆసిలేటింగ్ అండి 84 minutes. ఒక ఎండ్ నుండి ఇంకొక ఎండ్ అంటే 42 minutes. ఇవి మనకు ఈ 5 టాపిక్ నుండి మాక్సిమం ఏ బిట్ అయినా ఉంటుందండి. కంపల్సరీగా ఈ 5 టాపిక్స్ ని మనం ఫాలో అయితే తరువుగా మనం మాక్సిమం దీంట్లో స్కోర్ చేసుకోవచ్చు. క్లియర్? ఎస్. అనదర్ చాప్టర్ సౌండ్. సౌండ్ పైన సౌండ్ అనే చాప్టర్ లో మనకు ఇంపార్టెంట్ పార్ట్స్ ఎక్కడ ఉన్నాయి, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమున్నాయి, ఎక్కడ నుండి మనకు మాక్సిమం క్వశ్చన్స్ అడగబోతారు, ఏవి మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి అనేది, కీ పాయింట్స్ ఏంటి అనేది ఒకసారి చూడబోతున్నాం. సో ఈ స్ట్రాటజీలో, ఎగ్జామ్ స్ట్రాటజీలో సో సౌండ్ లో ఫస్ట్ వన్ ఏమంటే వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ వేరియస్ ఫార్మ్స్. వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ వేరియస్ ఫార్మ్స్ అంటే వెలాసిటీ ఆఫ్ సౌండ్ in terms of tension and linear density, √T/mu. In terms of pressure and density, P/d. This is Newton's law. అదే విధంగా లాప్లాస్ కరెక్షన్ ఏమవుతుందండి, గామా P/d. This is Laplace correction, gamma P/d. Newton's law, √P/d. Okay na? These all things are same. I can say that equal. V is equal to. The other one, V is equal to √T/m. అంటే velocity is directly proportional to square root of temperature. ఎక్కువగా మనకు
ఈ P/D గామా P/D ఇది న్యూటన్స్ లా, ఇది లాప్లాస్ కరెక్షన్. వీటిపైనే మనకి ఎక్కువగా అడుగుతుంటారు. ప్రీవియస్ 5 years లో మనము 2 సార్లు ఈ క్వశ్చన్ అపియర్ అయింది చూడొచ్చు. ఓకేనా, ఇది ఒక టాపిక్. అండ్ ద సెకండ్ టాపిక్ మనకి ఇంపార్టెంట్ గా కంపల్సరీగా బిట్ ఎక్స్పెక్ట్ చేసే టాపిక్ ఏంటంటే బీట్స్ అండి. బీట్స్ అయితే బీట్ ఫ్రీక్వెన్సీ NB ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమంటే N1 డిఫరెన్స్ N2. ఇక్కడ ఒక ఫ్రీక్వెన్సీ ఇచ్చేసి అన్నోన్ ఫ్రీక్వెన్సీ N2 కనుక్కోమంటాడు. ఇఫ్ నంబర్ ఆఫ్ బిట్స్ ఆర్ గివెన్, నంబర్ ఆఫ్ బిట్స్ ఇచ్చి ఒక ఫ్రీక్వెన్సీ ఆఫ్ ట్యూనింగ్ ఫోర్క్ ఇచ్చి అనదర్ ఫ్రీక్వెన్సీని కనుక్కోమంటారు. ఇది ఒక మెథడాలజీ. లేదా NB ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ 1/λ1 డిఫరెన్స్ 1/λ2. సో NB నంబర్ ఆఫ్ బీట్స్ ఇచ్చి వెలాసిటీ ఇంటూ 1/λ1 డిఫరెన్స్ 1/λ2. వేవ్ లెంగ్త్స్ కూడా ఇచ్చి సమ్ టైమ్స్ నంబర్ ఆఫ్ బీట్స్ కనుక్కోమంటారు, లేదా వెలాసిటీ కూడా కనుక్కోమంటారు. ఇంపార్టెంట్ టాపిక్ అండి బీట్స్ అనేది. మనకు డామ్ షూర్ కంపల్సరీ 99% ఒక బిట్ దీంట్లో రాబోతుంది. కాబట్టి మన పాస్ట్ 5 years తీసుకున్నామంటే 3 to 4 times దీని నుండి బిట్ వచ్చాయి. కాబట్టి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ గా చెప్పబడుతుంది. ద నెక్స్ట్ వన్ తర్వాత ఏంటంటే నెంబర్ 3 ఎకోస్. సో రిపిటేషన్ ఆఫ్ సౌండ్ అన్నమాట డ్యూ టు డిస్టెన్స్ రిఫ్లెక్టింగ్ సర్ఫేసెస్, ఎకోస్. సో ఎకో డిస్టెన్స్ కనుక్కోండి అంటుంటారు. మామూలుగా ఎకో డిస్టెన్స్ D ఈజ్ ఈక్వల్ టు మనకు ఎకో డిస్టెన్స్ D ఈజ్ ఈక్వల్ టు V/2 ఇంటూ T. ఈ ఫార్ములానే ఇంపార్టెంట్ అండి. డైరెక్ట్ గానే మనకు ఎకో యొక్క మినిమం డిస్టెన్స్ D మినిమం కూడా అడుగుతుంటాను నేను 17 meters. యాక్చువల్ అయితే 17 meters మనం అనుకుంటుంటాము, బట్ ద యాక్చువల్ ఈజ్ 16.5 meters. ఓకేనా, ఎకో డిస్టెన్స్ కూడా ఎక్కువ అడుగుతుంటారు. ఎకోలో ఈ ఫార్ములా పైన అడుగుతుంటారు ఎకో డిస్టెన్స్ కనుక్కోవడం. మినిమం డిస్టెన్స్ టు ఫార్మ్ ఎన్ ఎకో, ఒక ఎకో ఫార్మ్ చేయాలంటే మినిమం ఎంత డిస్టెన్స్ ఉండాలి అని. యాక్చువల్ అయితే 16.5 meters, 17 meters ఉన్నా కూడా కరెక్ట్ ఆన్సర్. ఫైన్. తర్వాత ద నెక్స్ట్ టాపిక్ నెంబర్ 4 సబైన్ రూల్. నెక్స్ట్ వన్ సబైన్ రూల్. సబైన్ రూల్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ప్రీవియస్ 5 years లో తీసుకుంటే ఇక్కడ కూడా మనకు 3 times క్వశ్చన్ అపియర్ అయింది. సో మాక్సిమం మనం చూడాలనుకుంటే ఈ బీట్స్ గానీ ఈ సబైన్ రూల్, ఈ 2 టాపిక్స్ పైనే మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీ మనకు ఒక బిట్ అనేది డామ్ షూర్ గా ఉంటుందండి. సబైన్ రూల్ ఏమి, ద రివర్బరేషన్ టైం ఇస్ ఈక్వల్ టు KV/A. ఈ ఫార్ములా పైన ఎక్కువగా మనకు క్వశ్చన్స్ అడుగుతుంటారు. ద రివర్బరేషన్ టైం T is equal to 0.17 V/A or KV/A వీటిపైన ఉంటుంది. అండ్ దీంట్లో కూడా సబ్ టాపిక్ ఏంటంటే గుడ్ బిల్డింగ్ క్యారెక్టరిస్టిక్స్. గుడ్ బిల్డింగ్ క్యారెక్టరిస్టిక్స్. గుడ్ బిల్డింగ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ కూడా అడుగుతుంటారండి. ఒక మంచి బిల్డింగ్ ఎకోస్ లేకుండా ఉండాలంటే ఆ బిల్డింగ్ ఎలా కన్స్ట్రక్ట్ చేసి ఉండాలి, ఆ గుడ్ బిల్డింగ్ యొక్క క్యారెక్టరిస్టిక్ కూడా అడుగుతూ ఉంటారండి. నెక్స్ట్ నెంబర్ 5th టాపిక్ డాప్లర్ ఎఫెక్ట్. ఫిఫ్త్ టాపిక్ ఏంటంటే డాప్లర్ ఎఫెక్ట్. ఈ డాప్లర్ ఎఫెక్ట్ లో మనకు సో ఆపరెంట్ ఫ్రీక్వెన్సీ గురించి అడుగుతుంటారు. వాట్ ఇస్ ద అపరెంట్ ఫ్రీక్వెన్సీ? N dash. N dash is equal to V plus or minus V0 by V plus or minus Vs into N. Apparent frequency. Apparent frequency గురించి అడుగుతుంటారు. ప్రీవియస్ 5 years లో చూస్తే ఈ డాప్లర్ ఫ్రీక్వెన్సీ, డాప్లర్ ఎఫెక్ట్ పైన 2 times క్వశ్చన్ అపియర్ అయ్యిందండి. సో మాక్సిమం గా మనం చూడగలిగినది ఏమిటంటే బీట్స్ అనే టాపిక్ కంపల్సరీ చూడాలి. ఈ 5 టాపిక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 5లో కూడా మనం మాక్సిమం గా బీట్స్, సబైన్ రూల్, డాప్లర్ ఎఫెక్ట్ ఈ 3లో కంపల్సరీ డామ్ షూర్ గా మనకు 2 బిట్లు అనే ఛాన్సెస్ ఉంటాయి. సో మిగతా రిమైనింగ్ 2 టాపిక్స్ కూడా మనం కవర్ చేస్తే సౌండ్ మొత్తం కవర్ చేసినట్లే ఉంటుంది. మాక్సిమం ఈ టాపిక్స్ నుండి ఇంకా బయట ఎక్కడ వెళ్ళరు కాబట్టి ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ దీస్ టాపిక్స్. ఓకేనండి.
ఎస్, ఇప్పుడు మనం చాప్టర్ 8 లోకి వచ్చామండి. హీట్ అండ్ థర్మోడైనమిక్స్ అనదర్ ఇంపార్టెంట్ చాప్టర్ అండి. ఎందుకంటే మనకు మాక్సిమం స్కోరింగ్ చేసుకునే చాప్టర్ అండి. దీంట్లో మనం 5 బిట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో మాక్సిమం స్కోర్ వస్తుంది ఇక్కడ. సో ఎక్కువ మార్కులు వస్తున్నాయి కాబట్టి కంపల్సరీ దీనిపైన కాన్సన్ట్రేట్ చేయాలి. మనం ఎలా అయితే ఫ్రిక్షన్ అండ్ కైనమాటిక్స్ పైన చేసామో మిక్స్డ్ టాపిక్ లాగా ఇది కూడా మిక్స్డ్ టాపిక్ అండి, హీట్ అండ్ థర్మోడైనమిక్స్. ఈ మిక్స్డ్ టాపిక్ లో మనకు మాక్సిమం స్కోర్ చేసే దానికి సో బేసిక్ ఇంపార్టెంట్ టాపిక్స్ మనం చెప్పబడుతుంది. ఇది ఎగ్జామ్ స్ట్రాటజీ లాగా, సో ఫైనల్ స్ట్రాటజీ లాగా. సో ఈ టాపిక్స్ మనం కవర్ చేస్తే మాక్సిమం అన్ని బిట్స్ మనకు కవర్ అయిపోతాయి. సో వాటిలో ఫస్ట్ టాపిక్ ఏంటంటే గ్యాస్ లాస్. సో గ్యాస్ లాస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇన్ దాట్ బాయిల్స్ లా అండ్ చార్లెస్ లా, చార్లెస్ ఫస్ట్ అండ్ సెకండ్ లా. సో లాస్ట్ 5 years చూసామంటే 4 times ఎగ్జామ్ అపియర్ అయిందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఇంపార్టెంట్ టాపిక్ ఇది గ్యాస్ లాస్. సో బాయిల్స్ లా, చార్లెస్ లా వీటిపైన ఎక్కువగా క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు. ప్రెషర్ వాల్యూమ్లు ఇవ్వడం, లేదా ప్రెషర్ టెంపరేచర్స్ ఇవ్వడం, సెకండ్ టెంపరేచర్ ఎంత అని కనుక్కోవడం, T2 టెంపరేచర్ ఎంత, లేదా P2 ఎంత, ప్రెషర్ P2 ఎంత ఉంటుంది, వాల్యూమ్ V2 ఎంత ఉంటుంది, వీటిపైన మనకు మాక్సిమం క్వశ్చన్స్ ఉంటాయి. అది రేషియో మెథడాలజీలో మనం చేసుకోవచ్చు. ద సెకండ్ టాపిక్ వచ్చి థర్మల్ ఎక్స్పాన్షన్స్. థర్మల్ ఎక్స్పాన్షన్ చూస్తే మనకు సాలిడ్స్ లో ఉంది ఎక్స్పాన్షన్, లిక్విడ్స్ లో కూడా ఉంది. థర్మల్ ఎక్స్పాన్షన్స్ సాలిడ్స్ లో చూడొచ్చు, లిక్విడ్స్ లో చూడొచ్చు, అండ్ గ్యాసెస్ లో మూడిట్లో చూడొచ్చు. అయితే మేజర్ గా మనకు థర్మల్ ఎక్స్పాన్షన్ సాలిడ్స్ లోనే అండ్ గ్యాసెస్ లోనే ఎక్కువగా అడుగుతూ ఉంటారు. సో పాస్ట్ 5 years గా చూసామంటే 2 times అపియర్ అయింది. 2 times కూడా థర్మల్ ఎక్స్పాన్షన్ సాలిడ్స్ ఏ వచ్చాయి. సో ఎగ్జాంపుల్ గా ఒకటి చెప్తున్నాను నేను. ఇన్ సాలిడ్స్ లో లీనియర్ ఎక్స్పాన్షన్ తీసుకున్నాను. లీనియర్ ఎక్స్పాన్షన్ అంటే ఏమంటే చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ when temperature difference is applied. So L2 minus L1 by L1 into T2 minus T1. వీటిపైనే మనకు ఈ పాస్ట్ 5 years లో 2 times అపియర్ అయిన క్వశ్చన్ అన్నమాట. సో ఇది కూడా ఒకసారి చూసుకోవచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. 100% డామ్ షూర్ ఒక బిట్ ఉంటుంది. పాస్ట్ 5 years తీసుకున్నామంటే 4 times లేదా 5 times కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నుండి కంపల్సరీ బిట్ ఉంటుంది. సో ఐ కెన్ సే దట్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ కోర్స్. మీ కోర్స్ లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ గా చెప్పబడుతుంది. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. dq is equal to du plus dw. The amount of heat applied or supplied to the system is equal to sum of internal energy and work done. కంపల్సరీగా దీనిపైన పెట్టుంటుందండి. ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ టాపిక్. ద నెక్స్ట్ వన్ హీట్ అండ్ వర్క్ కన్వర్షన్స్ అండి. సో కన్వర్షన్, హౌ డస్ హీట్ కన్వర్ట్ ఇంటూ వర్క్, వైస్ వర్సా వర్క్ కన్వర్ట్స్ ఇంటూ హీట్, ఎలా కన్వర్ట్ అవుతాయి అనేది. సో ఇది మొత్తం జౌల్స్ లా పైన డిపెండ్ అయి ఉంటుందండి. వాట్ ఇస్ జౌల్స్ లా? W is equal to JQ. వర్క్ ఇస్ నథింగ్ బట్ JQ, వేర్ Q మనకు స్పెసిఫిక్ హీట్ గా తీసుకుంటే MST, లాటెంట్ హీట్ తీసుకుంటే LM. ఈ వర్క్ లో కూడా సమ్ టైమ్స్ ఎలా ఇస్తుంటారు, పొటెన్షియల్ ఎనర్జీలో ఇస్తుంటారు. వర్క్ ఇస్ నథింగ్ బట్ ఎనర్జీ కాబట్టి వర్క్ ని సమ్ టైమ్స్ ఎనర్జీని పొటెన్షియల్ ఎనర్జీ గాను లేదా కైనెటిక్ ఎనర్జీ గాను ఇస్తారు. సార్ క్వశ్చన్ ఎలా రేస్ చేస్తారు ఒకసారి చెప్పండి సార్ అని. కన్సిడర్ ఒక బుల్లెట్ అనేది ఫైర్ చేసామండి విత్ వెలాసిటీ v అనే వెలాసిటీతో బుల్లెట్ ఫైర్ చేసాము. ఇది ఒక టార్గెట్ ని హిట్ చేసిందండి. హిట్ చేసినప్పుడు ఈ టార్గెట్ యొక్క టెంపరేచర్ రైజ్ అయ్యింది అనుకుందాం. ఈ టార్గెట్ యొక్క టెంపరేచర్ రైజ్ అయ్యింది అనుకుందాం. అప్పుడు కన్వర్షన్ ఎలా ఉంటుందండి? సో బుల్లెట్ ఈస్ మూవింగ్ విత్ వెలాసిటీ v. సో వాట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ? కైనెటిక్ ఎనర్జీ. ఇక్కడ టెంపరేచర్ రైజ్ అవుతా ఉంది అంటే వాట్ కైండ్ ఆఫ్ హీట్? స్పెసిఫిక్ హీట్. అంటే కైనెటిక్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ స్పెసిఫిక్ హీట్. అంటే ½ mv² is equal to JMST గా రాయొచ్చు. ఈ విధంగా మన క్వశ్చన్స్ ఉంటాయి దీంట్లో. ఇది కూడా మనది ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ వన్ అప్లికేషన్స్. అప్లికేషన్ సమ్ టైమ్స్ మనకి ఎలా అంటే ఇలా కాకుండా థియరిటికల్ కాకుండా అప్లికేషన్ ఓరియంటెడ్ గా కూడా క్వశ్చన్స్ చేస్తుంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే మెథడ్ ఆఫ్ మిక్చర్. సో మెథడ్ ఆఫ్ మిక్చర్ తీసుకున్నాం అనుకోండి. 1 gram of steam sent into 1 gram of ice, then mixture temperature అనేసి ఒకసారి అడిగారండి క్వశ్చన్. అంటే 1 gram స్టీమ్ లో 1 gram ఐస్, 1 gram ఐస్ లో 1 gram స్టీమ్ ని పంపిస్తే మిక్చర్ టెంపరేచర్ ఎంత ఉంటుంది అనేసి. సో స్టీమ్ అంటే 100 degrees Celsius అండ్ ఐస్ అంటే 0 degrees Celsius. మిక్చర్ టెంపరేచర్ ఎంత? 100ఆ, 0నా, 15నా ఇలా అడుగుతుంటారండి. ఇక్కడ మిక్చర్ టెంపరేచర్ అడిగారు కాబట్టి 100 ని నేను 0తో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేస్తే నాకు 100 వస్తుందండి. దట్ ఈస్ ద మిక్చర్. సో అతను సపరేట్ గా ఏం అడగలేదు, స్టీమా ఐసా అని అడగలేదు. రెండింటిని కలిపేశాడు. 0ని 100 తో కలిపితే అగైన్ యూ గెట్ ఇట్ 100. ఇది ఒకసారి అపియర్ అయిన క్వశ్చన్ అండి. అండ్ థర్మస్ ఫ్లాస్క్. ఒక థర్మస్ ఫ్లాస్క్ తీసుకొని వగరస్లీ తను ఏం చేస్తున్నాడు? షేకన్ చేస్తున్నాడు. అంటే బాగా కదిలిస్తున్నాడు.
అలా కదిలించినప్పుడు ఇన్సైడ్ థర్మస్ ఫ్లాస్క్ లో ఉన్న లిక్విడ్ టెంపరేచర్ రైజ్ అవుతుందా ఫాల్ అవుతుందా అని అడుగుతుంటారండి. సో ఈ విధమైన క్వశ్చన్, వెన్ థర్మస్ ఫ్లాస్క్ వైర్లీ షేకన్ దెన్ ద టెంపరేచర్ ఆల్వేస్ గోయింగ్ టు బి రైజింగ్ అన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ మన థర్మోడైనమిక్స్ ప్రకారం బై ద సిస్టమా ఆన్ ద సిస్టమా అనే కాన్సెప్ట్ పైన ఉంటుంది. ఇది ఎందుకంటే ఆన్ ద సిస్టమ్ కాన్సెప్ట్ లోకి వెళ్తుంది కాబట్టి టెంపరేచర్ అనేది రైజ్ అవుతుంది. క్లియరా? ఈ 5 టాపిక్స్ మీరు తరువుగా చూసినారంటే మాక్సిమం క్వశ్చన్స్ మనం కవర్ చేయొచ్చు హీట్ అండ్ థర్మోడైనమిక్స్. ఎస్, కమింగ్ టు ది లాస్ట్ చాప్టర్. ఇప్పుడు మనము లాస్ట్ చాప్టర్ గురించి మాట్లాడుతున్నాం, మోడర్న్ ఫిజిక్స్. మాక్సిమం మొత్తం థియరీ బిట్లే ఉంటాయండి. ఇక్కడ 1 or 2 ప్రాబ్లమాటిక్స్ ఉంటాయి, మొత్తం థియరీ బిట్టే ఉంటాయి కాబట్టి ఇక్కడ కూడా స్కోరింగ్ చేసుకునే ఆపర్చునిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో మోడర్న్ ఫిజిక్స్ తీసుకుందామంటే మనకు 3 సబ్ టాపిక్స్ ఉన్నాయండి. లైట్, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, సూపర్ కండక్టర్స్. ఈ 3 సబ్ టాపిక్స్ ఉన్నాయి. లైట్ లో తీసుకున్నామంటే మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే క్రిటికల్ యాంగిల్. క్రిటికల్ యాంగిల్ పైనే మనకి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతుంటారు. మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1/sin c, మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1/sin c, వీటిపైనే మనకు ఉంటుంది ప్రాబ్లమేటిక్. తర్వాత ఏమంటే టిఐఆర్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వాటి యొక్క అప్లికేషన్స్, మిరేజెస్, ఫార్మేషన్ ఆఫ్ మిరేజెస్, గ్లిటరింగ్ ఆఫ్ స్టార్స్, వీటన్నిటి గురించి మనం వీటి యొక్క అప్లికేషన్స్ ఇక్కడ చెక్ చేయొచ్చు టిఐఆర్ యొక్క. అండ్ ఆప్టికల్ ఫైబర్, ఆప్టికల్ ఫైబర్ లో వెరీ ఇంపార్టెంట్ ఉంది ఇది. ఆప్టికల్ ఫైబర్ ప్రీవియస్ 5 years తీసుకుంటే 3 times అపియర్ అయిందండి. ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆప్టికల్ ఫైబర్. ఆప్టికల్ ఫైబర్ లో ఏ ప్రిన్సిపల్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది? టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఇదే ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ న్యూమరికల్ అపర్చర్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్. ఆప్టికల్ ఫైబర్ యొక్క న్యూమరికల్ అపర్చర్ కి ఫార్ములా ఏంటి? n1² డిఫరెన్స్ n2². మాక్సిమం దీనిపైన ప్రాబ్లం అడగరండి, డైరెక్ట్ గా ఈ ఫార్ములానే అడుగుతాడు, న్యూమరికల్ అపర్చర్ ఏంటి అనేసి. లేదా లాంచింగ్ యాంగిల్ కూడా అడుగుతారు. లాంచింగ్ యాంగిల్ IL is equal to sin inverse of √n1² డిఫరెన్స్ n2². ఆ లాంచింగ్ యాంగిల్ కూడా ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. సో మాక్సిమం ఆప్టికల్ ఫైబర్ ని ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ టిఐఆర్ యొక్క అప్లికేషన్ చూడాలి, క్రిటికల్ యాంగిల్ ని చూడాలి. ఈ లైట్ అనే టాపిక్ లో ఈ 3 టాపిక్స్ సరిపోతుంది. అండ్ కమింగ్ టు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ లో ఐన్స్టీన్ ఈక్వేషన్ అండి. అల్టిమేట్ గా ప్రతి ఇయర్ కంపల్సరీగా ఒక బిట్ అడుగుతున్నారు. కంపల్సరీ డామ్ షూర్ ఒక బిట్ దీనిపైన ఉండబోతుంది. సో మనం కాన్సన్ట్రేటింగ్, వీఆర్ గోయింగ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఐన్స్టీన్ ఈక్వేషన్. What is the Einstein equation? Kinetic energy is equal to h nu minus nu naught, which is nothing but hc into 1/λ minus λ naught. దీనిపైన ప్రాబ్లమాటిక్ ఉంటుందండి. వెరీ ఈజీగా వచ్చేస్తాడు ప్రాబ్లము, చాలా ఈజీగా ఇస్తాడు. థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అండ్ ఇనిషియల్ ఫ్రీక్వెన్సీ, ఇన్సిడెంట్ లైట్ యొక్క ఫ్రీక్వెన్సీ ఇచ్చి మనకు కైనెటిక్ ఎనర్జీ చెప్పమంటాడు. లేదా సమ్ టైమ్స్ వర్క్ ఫంక్షన్ అడుగుతాడండి. వర్క్ ఫంక్షన్ ఏంటండి? ఫార్ములా 12400/λ naught లేదా hc/λ0. డైరెక్ట్ ఈజీగా ఇచ్చేస్తారండి క్వశ్చన్. ఇది ఈవీలో అంటే ఒకవేళ λ0 4000 యాంగ్స్ట్రామ్ అయ్యింటే వర్క్ ఫంక్షన్ ఎంత అని అడుగుతారండి. వర్క్ ఫంక్షన్ ఇస్ నథింగ్ బట్ 12400/4000. ఇలా చేస్తే సరిపోతుందండి. ఇట్ మీన్స్ సో ఇట్ బికమ్స్ యాజ్ 3.1 EV. ఇది 3.1 EV గా మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు. ఇంతే ప్రాబ్లం అండి, చాలా సింపుల్ గా ఇస్తాడు. మనకు ఫ్రీక్వెన్సీ లాంబ్డా వేవ్ లెంత్ ఇచ్చేస్తాడు, వర్క్ ఫంక్షన్ చెప్పమంటాడు, అంతే, ఇంకేమీ లేదు. దెన్ కమింగ్ టు ఫోటో ఎలక్ట్రిక్ లాస్ కూడా ఒకసారి చూసుకుంటే చాలా మంచిదండి. అది లాస్ కూడా సమ్ టైమ్స్ రేగా అడుగుతుంటారు. అంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎమిషన్ లో ఉన్న నెంబర్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది? ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైటా, ఇన్సిడెంట్ ఆఫ్ లైట్, ఇంటెన్సిటీ ఆఫ్ లైటా, ఫ్రీక్వెన్సీ ఆర్ ఇంటెన్సిటీ, వీటిపైన. అదే విధంగా వెలాసిటీ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్ దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది అనే అంశాలపైన ఈ ఫోటో ఎలక్ట్రిక్ లాస్ ఒక 3 లాస్ ని మనం చూసుకోగలిగితే చాలు. తర్వాత సూపర్ కండక్టర్స్. సూపర్ కండక్టర్స్ లో మనకు డైరెక్ట్ బిట్స్ అండి, 3 రకాల బిట్లు ఉన్నాయి దీంట్లో. సో ఫస్ట్ వన్ ఏంటంటే క్రిటికల్ టెంపరేచర్ ఆఫ్ మెర్క్యూరీ. మెర్క్యూరీ యొక్క క్రిటికల్ టెంపరేచర్ లేదా ట్రాన్సిషన్ టెంపరేచర్ ఎంత అని అడుగుతారు. సో సూపర్ కండక్టర్ ఎవరు కనుక్కున్నారండి? కమర్లింగ్ ఓన్స్, నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది ఆయనకి. సో టీసీ ఎంత అంటే 4.125 కెల్విన్. 4.125 కెల్విన్ డైరెక్ట్ బిట్. దెన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ సూపర్ కండక్టర్స్. సూపర్ కండక్టర్స్ యొక్క ప్రాపర్టీస్ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా అప్లికేషన్స్ ఆఫ్ సూపర్ కండక్టర్స్. ప్రాపర్టీస్, అప్లికేషన్, ఇవి డైరెక్ట్ గా థియరీ బిట్సే కాబట్టి ఈ సూపర్ కండక్టర్ లో మనం కంపల్సరీగా ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అదే విధంగా ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ లో కూడా ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో ఈ విధంగా మనము
మాక్సిమం ఈ ఇంపార్టెంట్ పార్ట్ అన్ని చాప్టర్స్ చెప్పాం కాబట్టి ఈ ఇంపార్టెంట్ పార్ట్స్ ని కానీ మనము కవర్ చేసుకోగలిగితే, ఈ రిమైనింగ్ టైమ్ లో కవర్ చేసుకోగలిగితే, ఇంతవరకు ఏదైనా కూడా కొంత మనం వెనకబడినా కూడా ఇప్పుడు కూడా మనము మంచి ర్యాంక్ ని పొందవచ్చు. సో 25 అవుట్ ఆఫ్ 25 కూడా తెచ్చుకోవచ్చు దీంతో. సో ఎవరైతే పిల్లలు బాగా చదివి ఇంకా టెన్షన్ లో ఉన్నారు, నేను ఎక్కడ వెనకాల ఉన్నాను అనేసి, వాళ్ళు కూడా ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. సో సాయి మీద ఇటువంటి వీడియోస్ మీకు చేస్తూ ఎప్పటికప్పుడు పిల్లలకు తోడ్పడుతూ ఉంటుంది. సో వీఆర్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ యూ. మీకు ఫర్దర్ గా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మన సాయి మీద ఇన్స్టిట్యూట్ ని మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ మా నెంబర్ కూడా వాళ్ళతో పాటు ఉంటుంది కాబట్టి యూ కెన్ క్లారిఫై యువర్ డౌట్స్ అండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్.